హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఎగ్ ఫ్రై చేశాను. ఎగ్ ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. ఒకసారి ఇలా చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటాలు ఇలా ముందుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఒకసారి ఇలా మళ్ళీ కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వేసుకోవాలి, ఒక స్పూన్. ఇలా మంచిగా కలుపుకోవాలండి. గ్యాస్ సిమ్లో పెట్టాలి, లేదంటే మాడిపోతుంది. ఇలా మంచిగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఇలా అంతా కలిసేలా కలుపుకొని ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. నేనైతే ఒకటే టమాటా వేస్తున్నాను. సరే, ఇలా మళ్ళీ కలుపుకోవాలండి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి, మాడిపోకుండా చూసుకోవాలండి. ఇలా టమాటాలు ఫ్రై అయిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి, కొంచెం మసాలా వేసుకోవాలండి. వేసుకొని కొంచెం ఇలా కలుపుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. నేనైతే 2 ఎగ్గులు తీసుకున్నాను. కొంచెం నెమ్మదిగా కలుపుకోవాలి. చూడండి, నెమ్మదిగా తీయాలి, లేదంటే అవి ఇచ్చుకపోతాయి. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. మీకు తగినంత వేసుకోవచ్చు. నేనైతే కొంచెం వేస్తున్నాను. ఇలా నెమ్మదిగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎగ్ ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.